కాదు. నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నా, ఈరోజు వీళ్ళు చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా ఈ తహసీల్దార్లను, అంతకుముందు ఎంఆర్ఓ అనేవాళ్ళము, తహసీల్దారులు వీళ్ళను భాగస్వాములుగా చేర్చుకొని చాలా మండలాల్లో రికార్డులన్నీ తారుమారు చేసి దాదాపుగా మనం చూస్తున్నాం అన్ని మండలాల్లో ఈ భూ దందాలు చేశారు. కొన్ని వేల కోట్ల రూపాయల దందాలు జరిగాయి. నేను మొదటి నుంచే చెప్తున్నాను, నేను ఇది పేదలకు చెందినటువంటి భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ, అటవీ శాఖ భూములు కానీ, వాగుపరం పోగులు, అదే రకంగా చెరువు పరంపోగులు, కేసీ కాలువ డిపార్ట్మెంట్కు చెందినటువంటి భూములు, ఏ డిపార్ట్మెంట్కు చెందినవైనా ఈ తహసీల్దారులను పట్టుకొని రికార్డులే చేంజ్ చేశారు. కర్నూలు జిల్లాలో, ఉభయ కర్నూలు జిల్లాల్లో, నంద్యాల, కర్నూలు అనేక అవకతవకలు జరిగాయి. దీంట్లో ముఖ్యంగా విలువైనటువంటి భూములు ఎక్కడైతే ఉన్నాయో అవి ఓర్వకల్లు మండలం కావచ్చు, లేకపోతే పాణ్యం, కల్లూరు మండలం, కర్నూలు మండలం, నందికొట్కూరు మండలం, నంద్యాల, ఇటు సైడ్ పోతే కోడుమూరు వరకు, ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో రికార్డులే చేంజ్ చేసి పారేశారు. ఈ దరిద్రులు, ఈ తహసీల్దారులు, రాజకీయ నాయకుల మాటలిని మొత్తం రికార్డులు, సర్వే నంబర్లనే మార్చి పారేశారు. వీళ్ళంతా కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కుమ్మక్కై, రాజకీయ నాయకులతో కుమ్మక్కై అన్ని తారుమారు చేసి అమ్మి పారేశారు. ఈరోజు కొన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే, ఇవి కొన్ని మాత్రమే. ఈ దొంగనా కొడుకులు చేసినది కొన్ని మీకు చూపిస్తాను నేను ఈరోజు. మిగతా చాలా ఉన్నాయి ప్రతి మండలంలో. ఈరోజు చూస్తున్నారు మీరు, మేజర్గా ఈ జిల్లాలో ముఖ్యంగా నంద్యాల అండ్ కర్నూలు ఈ ప్రాంతాలలో, టౌను పరిసర ప్రాంతాల్లో కూడా లేఅవుట్లు వేసి అమ్మేశారు. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం. పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేశారు, ప్లాట్లు చేసి అమ్మి పారేశారు. అనేక రకాలుగా రాజకీయ నాయకులు, తహసీల్దారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఈ 3 వింగ్స్ కలిసి ఈ జిల్లాను దోపిడీ చేసి పారేశారు. పేదలకు చెందినటువంటి ల్యాండ్స్ అయితే ఏడబ్ల్యూ ల్యాండ్